నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. ఇంటి నిర్మాణం అనేది మనిషి ఆశకు ప్రతిరూపం. కట్టడం ఏదైనా అద్భుతంగా ఉంటే జీవం ఉట్టిపడుతుంది. మనసుకు నచ్చిన విధంగా ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో సొంతింటి కల రోజురోజుకి భారం అవుతుంది. ఇంటి నిర్మాణానికి కావలసిన సిమెంట్, స్టీలు వంటి వాటి ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇలాంటి సమయాల్లో ఇంటి నిర్మాణ ఖర్చు తగ్గించుకునేందుకు సరికొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. ఇంటి నిర్మాణంలో కీలకమైన ఇటుకలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఇంటర్లాక్ బ్రిక్స్ తయారీ సంస్థ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మట్టి ఇటుకలు అందించే లాభాలపై ప్రత్యేక కథనం మీకోసం శ్రీనిలయం స్థిరాస్తిలో. సాంకేతిక విజ్ఞానం మరింత వేగవంతమవుతున్న కొద్దీ మానవ జీవన విధానంలో అనేక మార్పులు సంతరించుకుంటున్నాయి. ఇంటి నిర్మాణ బడ్జెట్లో కీలకమైన ముడిసరుకులు స్టీల్, సిమెంట్, ఇసుక, ఇటుకలు. వీటి ధరల్లో హెచ్చుతగ్గులొస్తుంటాయి. ఇంటి నిర్మాణం అనేది మనిషి ఆశకు ప్రతిరూపం. కట్టడం ఏదైనా అత్యద్భుతంగా ఉంటే జీవం ఉట్టిపడుతోంది అంటాం. మారుతున్న జీవన శైలితో సరికొత్త రూపకల్పనలకు అనుగుణంగా ఇల్లు కట్టాలంటే డబ్బులు ఖర్చు చేయాల్సిందే. ఇల్లు కట్టడానికి మొదట పునాది, ఆ తర్వాత పిల్లర్లు, ఆ పైన సిమెంట్ ఇటుకలతో గోడలు కట్టాలి. ప్రస్తుతం సంప్రదాయ రకం ఇటుకలు వినియోగిస్తుంటే ఆ గోడలకు కొంతకాలం వాటర్ క్యూరింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ క్యూరింగ్ లేకుండా మార్కెట్లోకి సరికొత్త మట్టి ఇటుకలు తయారు చేస్తున్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఇంటర్లాకింగ్ మట్టి ఇటుకల తయారీకి శ్రీకారం చుడుతున్నారు. తక్కువ ఖర్చుతో గృహాల నిర్మాణానికి ఈ తరహా ఇటుకలు ఎంతో దోహదం చేస్తాయంటున్నారు. గ్లోబల్ కార్బన్ ఎమిషన్స్లో నిర్మాణ రంగంది సుమారు 36 నుంచి 40% వరకు ఉంటుంది. అన్ని రంగాలలాగే నిర్మాణ రంగం కూడా ఈ కార్బన్ ఎమిషన్స్ని తగ్గించాలని, ఈకో ఫ్రెండ్లీ కన్స్ట్రక్షన్ టెక్నిక్స్ని ప్రోత్సహించాలని చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంది అండ్ కొత్త టెక్నిక్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంది. ఒక గృహ నిర్మాణంలో ఇటుక, సిమెంట్, కాంక్రీట్ నుంచి మొదలు పెడితే ఇటు ఫినిషెస్ వరకు, పెయింట్స్ అండ్ టైల్స్ వరకు చాలా మెటీరియల్స్ పడతాయి. అయితే దాంట్లో ఇటుక ప్రాముఖ్యత చాలా ఉంటుంది అండ్ మేజర్ పోర్షన్ చాలా మటుకు ఇటుక ఎక్కువ ప్లేస్ తీసుకుంటుంది. అయితే ఇటుకల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. మనకి ఇప్పుడు ప్రస్తుతానికి వాడుతున్న ఇటుకల్లో కాల్చిన ఇటుక ఎక్కువ వాడుతూ ఉంటాము. అయితే ఈ ఇటుకని కాలవడం వల్ల కార్బన్ ఎమిషన్స్ అండ్ చాలా ఎనర్జీ అవసరం పడుతుంది. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా మేము ఇంటర్లాకింగ్ కంప్రెస్డ్ స్టెబిలైజ్డ్ ఎర్త్ బ్లాక్స్ అని ఇంట్రడ్యూస్ చేశాము. గోడలు కట్టడానికి ఇదొక వన్ ఆఫ్ ది టెక్నిక్. అయితే ఇంటర్లాకింగ్ స్టెబిలైజ్డ్ మడ్ బ్లాక్స్లో ఏంటంటే మట్టితో పాటు డస్ట్, దాంట్లో తక్కువ మోతాదులో సిమెంట్ కలుపుకొని వాటిని తయారు చేస్తాము. పూర్వం మనకు చూసినట్టయితే మట్టి గోడలు చాలా ఉండేవి. ఇప్పుడు ఉన్న లేటెస్ట్ టెక్నాలజీలో ఏంటంటే మట్టిలో స్టెబిలైజర్ అంటే ఒక సిమెంట్ అనేది కలుపుతాం కాబట్టి తక్కువ మోతాదులో నీళ్ళకు కానీ వెదరింగ్ కానీ గురి కాకుండా 50 నుంచి 75 ఏళ్ల కంటే ఎక్కువ కూడా మన్నుతుందన్నమాట. ఇప్పటికే అనేక దేశాల్లో ఈ ఇంటర్లాకింగ్ టెక్నాలజీ బ్రిక్స్ ఎంతో ప్రాచుర్యం పొందింది. భారతదేశంలో కూడా వివిధ రాష్ట్రాలలో ఇవి తయారవుతున్నాయి. డబ్బుల ఆదాతో పాటు ఏడాది పట్టే ఇంటి నిర్మాణాన్ని 6 నెలల్లోనే పూర్తి చేసేందుకు ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఇలాంటి ఇటుకలతో నిర్మించే భవనానికి వాటర్ క్యూరింగ్ అవసరం లేదు. ఎందుకంటే ఈ ఇటుక తయారీలో ఈ ప్రక్రియని పూర్తి చేస్తారు. ఇంటి నిర్మాణంలో ముడి సరుకుల ఖర్చు తగ్గింపు, నిర్మాణంలో పర్యావరణ హితమైన ఇటుకలు వాడితే ఖర్చును తగ్గించుకోవడం ద్వారా మొత్తంగా నిర్మాణానికి అయ్యే ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. నిర్వహణ ఖర్చు కూడా తక్కువగా ఉంటే వాటిని నిర్మాణంలో ఉపయోగించుకోవడం ద్వారా దీర్ఘకాలంలో భారం తగ్గుతుంది. ఇంటి నిర్మాణంలో కీలకమైన ముడి సరుకు ఇటుకలు. మట్టితో తయారు చేసినవి ఫ్లై యాష్, సిఎల్సి, ఏఏసి, సాలిడ్ కాంక్రీట్, ఇలా మార్కెట్లో రకరకాల ఇటుకలు లభ్యమవుతున్నాయి. వీటిని పోల్చి చూసుకుని ఎంపిక చేసుకోవడం ద్వారా వ్యయం తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఇంటి గోడలకు మట్టితో తయారు చేసిన ఇటుకలు వాడడం ద్వారా చదరపు అడుగుకు పట్టే మెటీరియల్ తగ్గిపోవడం సహా దాదాపు 20 నుంచి 40% మెటీరియల్ ఆదా అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ మట్టి ఇటుకలతో నిర్మాణ కార్మికులకు పని గంటలు తగ్గుతాయి. అలాగే పని కూడా తొందరగా పూర్తవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్లో ఏంటంటే ఇటుకకి మధ్యలో ఏదైతే సిమెంట్ మోటార్ వాడతామో అది అవసరం లేకుండా ఒకదానిపైన ఒకటి కూర్చునేటట్టుగా దాన్ని చేస్తాము. కాబట్టి
మధ్యలో సిమెంట్ మోటార్ అవసరం ఉండదు, దాని ఖర్చు కూడా తగ్గుతుంది. ఒకసారి ఇటుక గోడ కట్టిన తర్వాత దానిపైన నుంచి ప్లాస్టరింగ్ మనకి వేయకపోయినా ప్రాబ్లం లేదు. సో ప్లాస్టరింగ్ లేకుండానే గోడలు అట్లా కట్టుకోవడానికి వీలుంటుంది. అయితే ఈ ఇటుకలు వాడినట్లయితే సుమారు 4 నుంచి 5 డిగ్రీ సెల్సియస్ వరకు లోపల చల్లగా ఉంటుంది. పెయింట్ ఎటువంటి సింథటిక్ పెయింట్, ఎటువంటి హానికారకమైన పెయింట్ వాడం కాబట్టి ఇండోర్ ఎయిర్ క్వాలిటీ అనేది చాలా బెటర్గా ఉంటుంది. సౌండ్ అబ్జార్బింగ్ మెటీరియల్ కాబట్టి లోపల సౌండ్ని ఇది అబ్జార్బ్ చేసుకుని ఒక నాయిస్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇది ఒక ఈకో ఫ్రెండ్లీ బ్రిక్ మెటీరియల్. దీంతో లోడ్ బేరింగ్ స్ట్రక్చర్స్ కూడా కట్టుకోవచ్చు. అంటే ఎటువంటి పిల్లర్స్ లేకుండా, కాలమ్స్ లేకుండా మనం దీంతో G+1 స్ట్రక్చర్స్ వరకు ఈజీగా కట్టుకోవచ్చు. సాంకేతిక విజ్ఞానం మరింత వేగవంతమవుతున్న కొద్దీ మానవ జీవన విధానంలో పెను మార్పులు సంతరించుకుంటున్నాయి. గోడలు ఏర్పాటు చేసుకునే మట్టి ఇటుకలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఇటుకలతో క్యూరింగ్ చేయకుండా ఇంటి గోడలు నిర్మించుకోవచ్చు. దీంతో డబ్బు, సమయం 2 ఆదా అవుతుందంటున్నారు. మట్టి ఇటుకలకు సంబంధించిన మరిన్ని విశేషాలు ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఈ ఇంటర్లాకింగ్ కంప్రెస్డ్ స్టెబిలైజ్డ్ ఎర్త్ బ్లాక్తో గోడ ఎలా కట్టుకోవచ్చు అంటే, ఒక దాంట్లో ఇంకొకటి ఒక గ్రూవ్ ఉంటుంది, ఆ గ్రూవ్లో ఒక దాంట్లో ఇంకొకటి కూర్చుంటుంది. ఇది ఆ గ్రూవ్ అన్నమాట. ఈ గ్రూవ్లో ఇది ఇట్లా కూర్చోబెట్టిన తర్వాత స్లైడ్ చేస్తే మనకి ఇలా గోడ తయారైపోతుంది. దీనివల్ల మనకి కన్స్ట్రక్షన్ ఆఫ్ ది వాల్ టైం చాలా సేవ్ అవుతుంది. సో నార్మల్ స్కిల్డ్ లేబర్ లేకపోయినా ఒక నార్మల్ లేబర్ కూడా ఈజీగా ఒకదానిపైన ఒకటి పెట్టుకుని గోడ తొందరగా కట్టుకోవచ్చు. ఆల్రెడీ బ్లాక్స్ క్యూరింగ్ అయిపోయి ఉంటాయి కాబట్టి మనకి గోడ కట్టిన తర్వాత సిమెంట్ మోటార్ దీని మధ్యలో ఉండదు కాబట్టి మనకి క్యూరింగ్ అనేది అవసరం పడదు. సో మనం గోడ కట్టిన తర్వాత మొత్తం వాల్ ఫినిషెస్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఈ జాయింట్స్ని సీల్ చేయడానికి కొంచెం మడ్ పేస్ట్ పెడితే సరిపోతుంది. ఇది ఒక ప్రూవెన్ టెక్నాలజీ. అయితే దీంట్లో మనము మేజర్ మెటీరియల్స్ వచ్చేసరికి మట్టి, శాండ్, చాలా తక్కువ మోతాదులో సిమెంట్ ఉంటుందన్నమాట. అయితే దీన్ని కంప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ డౌట్స్ ఉండొచ్చు, అసలు ఇది ఎన్ని రోజులు మనకు ఉంటుంది, దీని లైఫ్ ఉంటుందా లేదా అని చెప్పేసి. అయితే ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇప్పుడు మనం ఇది నేను మ్యానుఫ్యాక్చర్ చేసి 3 నెలలు అయింది. చేసిన వారం తర్వాత ఇది నీళ్ళల్లోనే ఇమర్స్ చేశాము. ఇది మీరు చూడొచ్చు, దీని స్ట్రెంగ్త్ ఆల్మోస్ట్ మీకు 3 నెలల నుంచి చెక్కు చెదరకుండా, పిక్ చేసినా కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది. ఈ హార్ష్ వెదర్ కండిషన్స్కి ఇది హీట్ అయినా అవ్వచ్చు, వర్షం అయినా అవ్వచ్చు, దానికి తట్టుకుని నిలబడి ఉంటుంది. ఒక లోడ్ బేరింగ్ స్ట్రక్చర్ కట్టాలంటే సుమారు 3.5 MPa కంటే ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండాలి. అయితే దీన్ని మనకు టెస్ట్ చేసినప్పుడు మనకి 8 MPa వరకు మనకి దీని స్ట్రెంగ్త్ వచ్చింది. న్యాచురల్ మట్టితో చేసాం కాబట్టి దాని రంగు కూడా ఆ మట్టి కలర్లో కొంచెం ఎర్రగా లేదా బ్రౌనిష్లో మంచి లుక్, ఫినిషింగ్ లాగా నీట్గా కనిపిస్తుంటుంది. ఈ మట్టి ఇటుకలతో ఇంటి గోడలు నిర్మించుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఇంటర్లాకింగ్ మడ్ బ్లాక్స్లో మనకి 2 సైజులు ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి 9 ఇంచులు, అది మనం ఎక్స్టర్నల్ గోడలు వాటికి కట్టడానికి వాడతాము. ఇంకొకటి 6 ఇంచులు, అది ఇంటర్నల్ గోడలు లోపల కట్టడానికి వాడతాము. ఈ ఎక్స్టర్నల్ గోడలు ఏదైతే 9 ఇంచెస్ ఒక ఇటుకుందో, ఈ ఒక్క ఇటుకలో మనకి నార్మల్ కాల్చిన ఇటుకలు సుమారు 3.5 ఇటుకలు ఒక్కదానికి పడతాయి. సో దీని ఖర్చు దీనిది సుమారు 45 నుంచి 50 రూపాయలు పడినా ఓవరాల్ ఫినిషింగ్తో పోలిస్తే ఆ గోడ కంటే ఇది తక్కువే పడుతుంది. ఇది కట్టడానికి సుమారు 100 స్క్వేర్ ఫీట్ గోడను కట్టడానికి మనకి నార్మల్ ఇటుకలతో పోలిస్తే సుమారు సగం టైంలోనే దీన్ని కట్టేసుకోవచ్చు. 2 లేదా 3 లేబర్ ఉన్నా కూడా, లేదా మనకి స్కిల్డ్ లేబర్ లేకపోయినా కూడా ఒక మామూలు లేబర్తో కూడా, మామూలు మేసన్తో కూడా మనం ఈ గోడను ఇంత మంచి ఫినిషింగ్తో కట్టేసుకోవచ్చు. సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. దీన్ని సాకారం చేసుకునేందుకు అందరూ కష్టపడుతూ ఉంటారు. ఎంతో శ్రమ కోచి, సమయం వెచ్చించి నచ్చిన ఇంటి కోసం అన్వేషిస్తూ ఉంటారు. జీవితంలో అతిపెద్ద పెట్టుబడి కూడా ఇల్లే. మరి ఇంత ప్రాముఖ్యం ఉన్న ఇంటిని కొనే ముందు అనేక విషయాలు పరిశోధించాలి. కొంతమంది డబ్బు కట్టి ఇంటిని సొంతం చేసుకునేందుకు ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులను చూస్తున్నాం. ఇలాంటి ఇబ్బందులను అధిగమించేందుకు ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారాన్ని ముందే తెలుసుకుంటే మంచిది. మరి సమాచారం సేకరించేందుకున్న మార్గాలేంటో ఓసారి చూద్దాం.
స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి చట్టం రెరా ప్రకారం డెవలపర్లు వారి ప్రాజెక్టులకు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ నంబర్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ప్రాజెక్టుకు ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్ ఉండాలి. అలాగే కొనుగోలుదారులకు ప్రాజెక్టు వివరాలు తెలియచేసేటప్పుడు అదే నంబర్ చెప్పాలి. కరపత్రాలు సహా వివిధ రూపాల్లో చేసే వాణిజ్య ప్రకటనల్లోనూ అదే నంబర్ ఉందో లేదో సరిచూసుకోవాలి. ఈ వెబ్సైట్లో ప్రమోటర్లు, బిల్డర్లకు సంబంధించిన పూర్తి సమాచారం కూడా ఉంటుంది. వారిని సంప్రదించేందుకు కావలసిన సమాచారంతో పాటు గత 5 ఏళ్లలో వారి ప్రాజెక్టుల వివరాలు కూడా వెబ్సైట్లో పొందుపరచాల్సి ఉంటుంది. వీటిని క్షుణ్ణంగా పరిశీలించడం వల్ల బిల్డర్ సామర్థ్యం ఏంటో తెలుస్తుంది. అలాగే ప్రాజెక్టు పేరు, రకం, చిరునామా, వైశాల్యం, ధృవీకరించిన సంస్థ, పార్కింగ్ ఏరియా, ప్రాజెక్టు స్థితి, ప్రాజెక్టు అంచనా వ్యయం, ఎప్పటికి పూర్తవుతుంది వంటి వివరాలు కూడా రెరా సైట్లో బిల్డర్లు పొందుపరచాల్సి ఉంటుంది. వీటిని బట్టి బిల్డర్ లేదా డెవలపర్ల విశ్వసనీయతను అంచనా వేయవచ్చు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అనుమతులు లభించాయో లేదో కూడా సైట్లో ముందే చెక్ చేయాలి. ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు బిల్డర్ సైట్లో పొందుపరచాల్సి ఉంటుంది. ఇలా ఇల్లు కొనే ముందే ఈ సమాచారాన్నంతా సేకరించి పెట్టుకుంటే మంచిది. తర్వాత ఏవైనా ఇబ్బందులు తలెత్తినా చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ వివరాలు రెరా సైట్లో లేనట్లయితే ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిందే. బిల్డర్లు వారి కంపెనీకి సంబంధించిన ఆర్థిక స్థితిగతుల్ని ముందే తెలుసుకోవాలి. అలాగే కొనుగోలుదారుల నుంచి డబ్బు తీసుకున్న తర్వాత చేతులెత్తేసిన సందర్భాలు మనం చూస్తున్నాం. అసలు ప్రాజెక్టు సకాలంలో పూర్తవుతుందా, ముందు చెప్పినట్లుగా సరైన మన్నికతో పూర్తి చేస్తారా అన్న విషయాలు పూర్తిగా బిల్డర్ ఆర్థిక స్థితిగతులపైన ఆధారపడి ఉంటుంది. బిల్డర్ గతంలో పూర్తి చేసిన ప్రాజెక్టు వివరాలను కనుక్కొని వాటిని నేరుగా సందర్శించాలి. తద్వారా బిల్డర్ విశ్వసనీయత, సామర్థ్యం తెలుస్తుంది. కరపత్రాలలో, వాణిజ్య ప్రకటనల్లో పేర్కొన్న పలు రకాల వసతులు, నాణ్యతా వివరాలు, సాంకేతికత అంశాలు ఆ ప్రాజెక్టుల్లో సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. అలాగే అక్కడి కొనుగోలుదారులు ఆ బిల్డర్తో వారికున్న అనుభవాలను కూడా పంచుకునే అవకాశం ఉంది. సామాజిక, వార్తా, ప్రసార మాధ్యమాలు, ఫేస్బుక్, ట్విట్టర్లో ఇప్పుడు అన్ని రకాల సమాచారం అందుబాటులో ఉంటోంది. ఇలా ప్రాజెక్టుకు సంబంధించి ఆయా బిల్డర్లు పోస్ట్ చేసే సమాచారాన్ని పరిశీలించాలి. వాటి కింద కామెంట్లను కూడా చూడడం వల్ల ఏమైనా లోపాలుంటే తెలిసిపోతుంది. గతంలో వారి వద్ద ఇల్లు కొన్నవారు ఫీడ్బ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే వార్తాపత్రికలు, ప్రసార మాధ్యమాలలో ప్రాజెక్టుకు సంబంధించి వాణిజ్య ప్రకటనలు ఇస్తుంటారు. అందులో ఇచ్చిన సమాచారం మనకు చెప్పిన వివరాలతో సరిపోల్చుకుని చూడాలి. ఇంటిని ఎప్పుడూ తొందరపాటుతో కొనుగోలు చేయకూడదు. కరపత్రాలలో, వాణిజ్య ప్రకటనల్లో పేర్కొన్న పలు రకాల వసతులు, నాణ్యత వివరాలు, సాంకేతికత అంశాలకు చట్టబద్ధత ఉంటుంది. లోపాలుంటే వీటిని ఆధారంగా చూపి న్యాయం పొందవచ్చు. ఆయా కరపత్రాలు, ప్రకటనలపై ఖచ్చితంగా రెరా నంబర్ ఉండాలి. నిర్మాణ ప్లాన్ను కొనుగోలుదారుని ప్రమేయం లేకుండా వ్యాపారి మార్పులు చేర్పులు చేస్తుంటారు. ఒకదానికి అనుమతి తీసుకుని మరో విధంగా నిర్మిస్తుంటారు. ఒకవేళ మార్పు చేస్తే కొనుగోలుదారుడికి ఆ సమాచారం ఇవ్వాలి. లేకపోతే వారు రెరాలో ఫిర్యాదు చేయవచ్చు. ఒక ప్లాట్ కొనుగోలు చేసే ముందు ఎలాంటి అంశాలు పరిశీలించాలి? రెరా స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి చట్టం ఏం చెబుతుంది అనే విషయాన్ని ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. రెరా యాక్ట్ అనేది మెయిన్లీ కన్జ్యూమర్స్కి ప్రొటెక్షన్ కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొని వచ్చింది. ప్రతి బిల్డరు ఎవరైనా ఫ్లాట్స్ కానివ్వండి, కమర్షియల్ కానివ్వండి, ప్లాట్స్ కానివ్వండి, ఏది అమ్ముతున్నా కానీ వారు కంపల్సరీగా రెరాలో రిజిస్టర్ చేయాల్సిందే. వారు చేసిన తర్వాతనే సేల్స్ మొదలు పెట్టాలి. సో ఇది ఏ కన్జ్యూమర్ అయినా మీరు దయచేసి ఫస్ట్ రెరాలో రిజిస్టర్ అయి ఉన్నారా లేదా, ఆ ప్రాజెక్ట్ రిజిస్టర్ అయి ఉందా లేదా, అది మీరు కనుక్కున్న తర్వాతనే మీరు ఆ ప్రాజెక్టులోకి మీరు అడ్వాన్స్ ఇవ్వడం కానివ్వండి, లేకుంటే ఫర్దర్గా ప్రొసీడ్ కావడం కానివ్వండి మీరు చేయాలి. రెరా అనేది ఏంటంటే ఎవరైనా, ఏ బిల్డర్ అయినా ఫస్ట్ మున్సిపల్ పర్మిషన్ తీసుకున్న తర్వాత రెరా అథారిటీస్ దగ్గర రిజిస్టర్ చేయాలి. రెరా అథారిటీసు అన్నీ చెక్ చేస్తారనమాట. ల్యాండ్లో ఎన్ని అపార్ట్మెంట్స్ వస్తున్నాయి, అది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, దానికి ఆర్కిటెక్ట్ ఎవరు, దానికి కాంట్రాక్టర్ ఎవరు, ఈ అన్ని డీటెయిల్స్ రెరా అథారిటీకి బిల్డర్ సబ్మిట్ చేసిన తర్వాతనే రెరా అథారిటీస్ ఆ ప్రాజెక్ట్కి రిజిస్ట్రేషన్ ఇస్తారు. మీ హార్డ్ ఎర్న్డ్ మనీ ఎక్కడ చాలా సేఫ్గా ఉంటుంది. సో దీంట్లో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కన్జ్యూమర్కి బెనిఫిట్స్ ఏంటంటే, ఒక ఫ్లాట్ మీరు కొన్నప్పుడు 10% అడ్వాన్స్ ఇస్తానే బిల్డర్ కంపల్సరీగా దాన్ని అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేయాల్సిందే. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది రెరా యాక్ట్. మీరు 10% ఒక 25 lakhsకి ఫ్లాట్ కొంటున్నారు, 2.5 lakhs అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మీరు కంపల్సరీగా బిల్డరు, పర్చేజరు
అగ్రిమెంట్ ఆఫ్ సేల్లో ఎంటర్ అవ్వాల్సిందే. తర్వాత ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే బిల్డర్కి మీరు ఏదైతే పేమెంట్స్ ఇస్తారో 70% అమౌంట్ ఎస్క్రో అకౌంట్లో పెట్టాలి. బిల్డరు అది వేరే ప్రాజెక్ట్కి డైవర్ట్ చేసేదానికి లేదు. వారి డబ్బులు తీసుకొని ఇంకో ప్రాజెక్ట్ మొదలు పెట్టాలనో లేకుంటే ఆయన ఇండివిజువల్గా పర్సనల్గా వాడుకోవాలనో ఉండదు. బ్యాలెన్స్ 30% బిల్డరు వేరే వాటికి వాడుకోవచ్చు కానివ్వండి, 70% ఎస్క్రో అకౌంట్లో పెట్టాలి. మూడో బెనిఫిట్ ఏంటంటే ఒకవేళ ప్రాజెక్ట్ డిలే అయితే బిల్డర్ ఏదైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్జ్యూమర్కి ఇస్తాడో అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్జ్యూమర్ దగ్గర కన్జ్యూమర్ పేమెంట్ డిలే అయితే అదే ఇంట్రెస్ట్ తీసుకోవాలి. ఇంతకుముందు ఏంటంటే పేమెంట్ డిలే అయితే 18% కన్జ్యూమర్ దగ్గర ఛార్జ్ చేసేది, ప్రాజెక్ట్ డిలే అయితే 6% బిల్డర్ కన్జ్యూమర్కి ఇచ్చేది. సో అది కూడా లేదనమాట. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్, ఇట్స్ అ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ యాజ్ ఫార్ యాజ్ ఇంట్రెస్ట్ ఈస్ కన్సర్న్ ఫర్ బోత్ బిల్డర్ అండ్ ది కన్జ్యూమర్. ఎక్కడన్నా మీకు పర్చేజ్ చేసినప్పుడు ప్రాబ్లం ఏదన్నా వస్తే రేరా అథారిటీసే వాళ్ళు ఒక కన్జ్యూమర్ రిడ్రెసల్ ఫోరం లాగా పెట్టున్నారనమాట. కన్జ్యూమర్ కెన్ కంప్లైంట్ టు ది రేరా అథారిటీ. ఒకవేళ బిల్డరు కానీ అడ్రస్ చేయకుంటే మాత్రం పీనల్ ప్రొవిజన్స్ ఉన్నాయి బిల్డర్ మీద. ప్రీ సేల్స్కి కానివ్వండి, ప్రీ లాంచెస్కి కానివ్వండి, అదేదో ప్రైజ్ టెంప్ట్ అయ్యి మనకేదో తక్కువలో వస్తుంది కదా అని ఆలోచించి మీరు పోయి ఏదో అన్రిజిస్టర్డ్ బిల్డర్స్ దగ్గర మాత్రం మీరు దయచేసి కొనబాకండి. మీరు ఫస్ట్ క్వశ్చన్ ఫ్లాట్ కొన్నా, కమర్షియల్ ఏరియా కొన్నా, ప్లాట్ కొన్నా మీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీకు రేరా రిజిస్ట్రేషన్ ఉందా లేదా. రేరా రిజిస్ట్రేషన్ ఉన్న తర్వాత రేరా రిజిస్ట్రేషన్ నంబర్ చెప్తాడు మీకు బిల్డరు. అది చూసుకుంటే మీకు 100% ప్రొటెక్షన్. ఇళ్ళ స్థలాలు, అపార్ట్మెంట్ కొనే ముందుగా వాస్తును పరిశీలిస్తూ ఉంటారు. ఈరోజు గృహవాస్తులో ప్రేక్షకులు అడిగిన సందేహాలకు వాస్తు నిపుణులు ఇచ్చే సమాధానాలు తెలుసుకుందాం. కర్నూలు నుంచి నిరంజన్ ఇలా అడుగుతున్నారు. మా స్థలంలో 3 అంతస్తుల వరకు ఇంటి నిర్మాణం చేయాలనుకుంటున్నాం. మెట్ల నిర్మాణం 19 సంఖ్య వచ్చింది. ప్రహరీ గోడ వైపు 3 గేట్లు వచ్చాయి. వాస్తు ప్రకారం ఉందా లేదా చెప్పగలరు? వాస్తుశాస్త్ర నియమం ప్రకారము అంతస్తుల సంఖ్యకు ఎక్కడ కూడా ఏ నియమం చెప్పలేదు. మీరు ఒక అంతస్తు గృహం కట్టుకోవచ్చు, లేదా 2 కట్టుకోవచ్చు, 3 కట్టుకోవచ్చు, 4, 5 అది ఏ విధంగానే కట్టుకోవచ్చు. దానికైతే ఏ నియమం లేదు. తర్వాత ప్రహరీ గోడకు ఒకవైపు 3 ద్వారాలు అనేది ఉండరాదు, 3 గేట్లు ఉండరాదు, 2 లేదా 4 ఉండాలి. ఆ విధంగా ఏర్పాటు చేసుకుంటే మంచిది. మెట్ల నిర్మాణం బాహ్యంగా నిర్మించినా, అంతరంగా నిర్మించినా మెట్ల సంఖ్యను మాత్రము సరిసంఖ్యలో ఉండాలి లేదా బేస్ సంఖ్యలో ఉండాలి అనే నియమం మాత్రం వాస్తుశాస్త్రం లేదు. కాబట్టి మీకు సరైన మార్గంలో ఎక్కుతుంటే మనకు మోకాళ్ళ నొప్పులు లేకుండా 4 అంగుళాలు లేదా 5 అంగుళాలు ఎత్తు ఉండేటట్టుగా నిర్మాణం చేసుకోనండి. ఎలాంటి ఇబ్బంది లేదు. మీకు అలా బేస్ సంఖ్యలోనే ఉండాలి లేదా సరిసంఖ్యలో నియమం ఉంటే మీరు ఏర్పాటు చేసుకోండి. కానీ వాస్తు నియమం ప్రకారం అయితే బేసి సరికి ఏమి ఇబ్బంది లేదు. మెట్లు సంఖ్యకి ఎక్కడ కూడా ఆ నియమం చెప్పబడలేదు. ఆంజనేయులు మెదక్ నుండి ఇలా అడుగుతున్నారు. మేము ఇంటి నిర్మాణం చేసి 10 సంవత్సరాలయ్యింది. మా ఇంటి దక్షిణం వైపు తేనె తుట్టు పెట్టింది. ఉత్తరం వైపు బాల్కనీలో పక్షులు గూడు పెట్టాయి. వీటి వల్ల దోషమా చెప్పగలరు? మీకు దక్షిణ భాగంలో తేనె తుట్టు పెట్టినప్పుడు దాన్ని తేనె తీసే వాళ్ళ ఎక్స్పర్ట్ని పిలిపించుకొని వాటిని తేనె తీసేసి గృహంలో ఒకసారి వాస్తు పూజ నిర్వర్తించుకోవడం వల్ల ఆ దోషానికి పరిహారం అవుతుంది. తర్వాత బాల్కనీల్లో మరుగుదొడ్లు నిర్మాణం చేసుకునవచ్చును, ఎలాంటి దోషం లేదు. కానీ నైరుతిలోను, తూర్పులోను, ఉత్తరంలోను, ఈశాన్యం కాకుండా మిగిలిన దిక్కుల్లో బాల్కనీల్లో మరుగుదొడ్లు నిర్మాణం చేసుకునవచ్చును. పడవర బాల్కనీల్లో పక్షుల్లో గూడు పెట్టినప్పుడు వాటిని శుద్ధి చేసుకుని వాటిని పంపించేసేసి మీరు వాటికి ప్రొటెక్షన్ కోసం ఒక గ్రిల్ ఏర్పాటు చేసుకునవచ్చును. బాల్కనీకి బయట పక్షులు లోపలికి రాకుండా ఏర్పాటు చేసుకుని వాస్తు పూజను ఒకసారి ఇంట్లో నిర్వర్తించుకున్నట్టు వల్ల ఆ దోషానికి పరిహారం అవుతుంది. హైదరాబాద్ నుండి శ్రీలేఖ ఇలా అడుగుతున్నారు. 2 అంతస్తుల భవనానికి తప్పనిసరిగా బాల్కనీ ఉండాలా? మా బాల్కనీకి ఇచ్చిన స్థలంలో గదులను పొడిగించాం. అలా పెంచితే ఏ దిక్కు వైపు పెంచాలి చెప్పగలరు? వాస్తుశాస్త్ర నియమం ప్రకారము గృహమునకు అన్ని దిక్కుల్లోనూ బాల్కనీలో ఉండాలి. కానీ అవి చతురస్రాకారము లేదా దీర్ఘచతురస్రాకారం ఉండేటట్టు ఉండాలి. ఎక్కడ కూడా తగ్గినట్టు కానీ విదిక్కుల్లో తగ్గటం కానీ అలా లేకుండా ఉండాలి. మనము గృహాన్ని మాత్రం గోడపైన గోడ వచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. తూర్పు, ఉత్తరం బాల్కనీలు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. మీకు అవసరమైతే దక్షిణ పడమరలో కూడా బాల్కనీలు పెట్టుకోవచ్చును. తూర్పు, ఉత్తరం ఎందుకంటే తూర్పు ద్వారము, ఉత్తర ద్వారం ఖచ్చితంగా గృహానికి ఉండాలి కాబట్టి ఖచ్చితంగా బాల్కనీలు తూర్పు మరియు ఉత్తర దిక్కుల్లో ఉండాలి. ఫ్లోరింగ్ వేసేటప్పుడు బాల్కనీలో ఫ్లోరింగు గృహం లోపల ఫ్లోరింగ్ కంటే
ఒక అరంగుళం లేదా ఒక అంగుళం పల్లం ఉండటం మంచిది. ఎందుకంటే లోపల నీరు బయటకు రావడానికి, బాల్కనీలో వర్షం నీరు పడినా కూడా అవి ఈజీగా లోపలికి రాకుండా బయటకు వెళ్ళటానికి బాల్కనీలు అనేది కూడా గృహం యొక్క చుట్టూ స్థలం ఎలా ఉందో ఆ విధంగా ఏర్పాటు చేసుకునే విధంగానే ఉంటున్నాయి. కాబట్టి వాటిని ఎత్తు చేయకుండా ఫ్లోరింగ్ లెవెల్స్ గృహంలో కంటే ఒక అంగుళం లేదా అరంగుళం తగ్గించి చేయటం మంచిది. ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఈమెయిల్ అడ్రస్ srinelyam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.